పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును. 77వ కీర్తన 6వ వచనము. పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు నోరు విప్పి యజమానుని కోరిన పాట ఎంత మాత్రమూ పాడదు. ఓ కూని రాగం తీస్తుందేమో కానీ పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు. చాలామంది చీకటి అలుముకుంటే గాని పాటలు పాడడం నేర్చుకోరు. నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముళ్ళుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట. దూతలు పాడే పాటలు రాత్రులు మాత్రమే వినిపిస్తుంటాయి. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది. నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఊరడించి సంతృప్తిపరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు. వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది. ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది. నటాలి అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెతకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు. అదో మరుపురాని ప్రయాణం. గులాబీ పూల పరిమళ తైలమంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండే ఎగుమతి అవుతుందని నాకప్పుడే తెలిసింది. అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి 1 గంటకు మొదలుకొని 2 గంటలకు ముగించేస్తారు. మొదట్లో ఇది నాకు మూఢాచారం అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను. వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసిందేమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి 40% పరిమళం తగ్గిపోతుందని.